తండ్రి, దయగలిగిన యేసయ్యా, కృపా కనికరం కలిగిన గొప్ప దేవా, ఈ రాత్రి నీ దాసులను ప్రభా నీ సిలువు చాటున రేఖల చాటున బలపరిచి అయ్యా కంఠానికి స్వరముగా నోటికి బోరగా ఉండి నీ దాసుల ద్వారా నీ పిల్లలతో మీరే మాట్లాడండి. వినగల చెవును, గ్రహించగల మనసును, వాక్యానుసారంగా నడుచుకునే హృదయాలను మాకు దయచేయండి. అల్పుడిని ప్రభా నేను మాట్లాడితే ఏ మాత్రము ప్రయోజనము కాదయ్యా. నీ దాసుడు మరుగు చేయబడాలి, మీరు మాత్రమే బయలుపరచబడాలి, మీరు మాత్రమే నీ పిల్లలతో మాట్లాడాలి. ప్రతి బిడ్డను నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 1వ వచనంలో నుండి మనం చదువుతున్నాం. పెంతెకోస్తు పండుగ దినమున వారందరూ కూడా యెరూషలేము వెళ్ళి ఒక గదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ఎంతమంది అంటే 120 మంది అండి. ఈ 120 మంది ఎలాగ ప్రార్థన చేస్తున్నారంటే యాక మనసుతోనూ యాక హృదయంతోనూ ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? మనము యాక మనసుతోనూ యాక హృదయంతో. మనుషులు మందిరంలో ఉంటాం, మనసు అంతా ఇంటికాడ ఉంటారు. చాలా మంది మందిరంలో ఉంటారు, చాలా మంది ఆరాధనకి వెళ్తారు, చాలా మంది ఉపవాస గుడిలో ఉంటారు. కానీ మనసు అంతా ఇంటికాడ పోలేమైపోయిందో, ఇంటికాడ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇంటికాడ కట్టెలు వ్యాఖ్యం చేస్తుందో, ఇంటికాడ వదిలేసి వచ్చినటువంటి అది ఏమన్నా అయిపోనియేమో అనుకుంటాం. బైబిల్ చెప్తుంది, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ఇంటి దగ్గరికి వెళ్తారు, దేవుడే కాపుదల ఇస్తాడు, దేవుడే ఉంటాడు. నీ మనసు ఎక్కడ ఉండాలంటే దేవుని దగ్గర ఉండాలి. దేవునితో సమాసం కలిగిన వ్యక్తిని దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన తర్వాత నీ మనసు ఆయన దగ్గర ఉండాలి. అందుకనే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే విశ్వాసంగా ఆయన ఉన్నారని తన ఎదుటి వారికి ఫలం చేస్తాడని ఎవరైతే నమ్ముతారో, ఎవరి పత్రిక 11:6లో రాయబడిన మాట, దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని తను ఎదుటి వారికి ఫలము చేస్తాడని ఏం చేయాలంట? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అంటే మందిరంలోనికి వచ్చినప్పుడు కానీ, నీ ఇంటిలోనికి గదిలోనికి వెళ్ళి తలుపేసుకుని ప్రార్థన చేసేటప్పుడు కానీ, నీ మనసులో నీ దృష్టిలో ఏమి గుర్తుకు రావాలంటే నీ ఎదురుగుండా యేసయ్య ఉన్నాడు, నీ ఎదురుగుండా దేవదూతలు నీ ఎదుట నిలబడి ఉన్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆయన నాతో మాట్లాడడానికి వచ్చాడు కాబట్టి నా కష్టం నేను ఆయనతో చెప్తున్నాను, నా భావన నేను ఆయనతో చెప్తున్నానని విశ్వాసంపై నీ గదిలో ఉన్నాడని నమ్మకంతో ప్రార్థన చేయాలి. అంతే తప్ప మనం ప్రార్థన చేస్తారు, గదిలో ప్రార్థన చేస్తారు, బయట ఎవరన్నా వచ్చారేమో చూడు, చీటీ డబ్బులు పెట్టారు చూడు, సగం ప్రార్థన చేసిన ఆలోచన చూడు, ఇవన్నీ బయట సంఘటనలు గదిలోనికి వెళ్ళిన తర్వాత మాట్లాడేటువంటి మాట. బైబిల్ చెప్తున్న మాట, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు ఆయన. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు, లోకంలో ఏదైనా ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆఖరికి ఎందుకు 500 ఇచ్చి డాక్టర్ దగ్గర సీట్ కోసం ఇంకా డబ్బులు ఇస్తాం. 500 ఇచ్చి సీట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన ఏం చెప్తాడా అని అలా చూస్తాం. డబ్బులు నీవే, సీట్ నీవే, కానీ ఆయన ఏం చెప్తాడా, ఏ రోగం అంటాడా, ఏమంటాడా, ఆయన చెప్పేదాకా కళ్ళు అలాగే చదువుతాడు. నీళ్ళు ఏం చేస్తాడు, వద్దు హాస్పిటల్. కానీ ఏంటో కర్మ తెలియదు క్రైస్తవులకి. ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఈ రోజు అంటే నీ దేవుడు డాక్టర్ కంటే తక్కువ అనుకున్నావా? నీ దేవుడు ఒక అధికారి కంటే తక్కువ అనుకున్నావా? గుర్తుపెట్టుకో, భూమికి ఆకాశం వరకు మహారాజైన దేవుడు ఈ లోకంలో డాక్టర్లు రాకముందే పరమ డాక్టర్గా ఉండి ఆదాములో నుండి ఒక ఎముకని ఆ ఎముక ద్వారా క్రియ చేసి పరమ డాక్టర్గా, పరమ వైద్యుడిగా ఉండటమే కాదు, ఇప్పుడు వారికి చేస్తున్న ఆపరేషన్ ప్లాస్టిక్ సర్జరీ మొక్కలు మారుతున్నాం కదా. ఆయన ఆది కాలంలోని 2వ అధ్యాయంలోని పరమ ఆపరేషన్ చేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆపరేషన్ చేసినప్పుడు మధ్య చేస్తూ ఆ మధ్య పెడుతూ ఉంటారు. దాన్ని ఎలా కనిపెట్టాలనుకున్నారు? అది 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు సైంటిస్టు
గాఢ నిద్ర కలగజేస్తే ఎలా నొప్పుస్తున్నా తెలవదు కోసం ఇది బాగా ఉందని చెప్పి దాన్ని బట్టి మర్చెండీస్ తయారు చేశారు. ఆయన కూడా దేవుని బిడ్డే. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఏది లోకంలో ఎంత డెవలప్ అవుతుంది అనుకున్నా, ఎంత ఏదైనా వచ్చింది అనుకున్నా, ఆఖరికి ఇప్పుడు ఎంతో డెవలప్ అని చెప్పుకుంటున్నా, ఏ ఫోన్లో చూసి ఏది మాట్లాడినా జమినీ మీకు ఏ విధంగా సాయం చేయగలం మనం మాట చెప్తే అందులో బయటకు వచ్చేస్తాం. గూగుల్లో లింక్లో ఒక మాట చెప్తే ఏమంటుంది, మనకు చెప్తే మనకి ఏది కావాలో దాన్ని సృష్టిస్తాం అన్నమాట. ఏది అడిగినా సృష్టిస్తుంది. చాలా అది మాట చెప్తే చాలా సృష్టిస్తారు. ఇప్పుడు సృష్టిస్తాం. అది కాదు మొదటి మొదటి ఆయన మాట పలకగా సృష్టి దానికి ముందుగా దేవుడి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఒక మాట చెప్తే చాలా ప్రోగ్రామ్ అంతా తయారైపోతాం. మాట చెప్తే చాలా అన్ని తయారైపోయి వచ్చేస్తారు. ఆయన ఒక మాట చెప్పాడు, ఆకాశం కలుగునుగా అన్నాడు. ఆకాశం కలుగునుగా ఎలా కలిగినట్టున్నా ఆకాశం మేఘములతో కప్పాడు. ఆ మేఘములు నీరుతో ఉంచాడు. అందులో పిల్లల పాలపుట్టలు, అందులో అనేకమైన నవగ్రహాలు అన్ని నీరుతో కలిగి ఒక మాట చెప్తే సమస్త సృష్టి కూడా కలిగి ఆయన ఒక మాట కాదు. కనుక ఈ రోజు నా బైబిల్ చదివిస్తున్న అలాంటి సృష్టికర్తని దేవుడు ప్రార్థన నిధులని కిందప్పుడు మంత్రులకు వచ్చినప్పుడు ఎలా చేయాలి? ఏక మనసుతో ఏక హృదయంతో దేవునికి ప్రార్థన చేయాలి. ఏదో మోసస్తున్న వాళ్ళగా కాదు, ఏదో నామకర్తగా రోజు నా కుటుంబం ప్రార్థన చేసే టైం కాబట్టి ఆ ప్రార్థన చేసుకుంటే గమని ప్రార్థన చేద్దామని ఆలోచన కాకుండా దేవుడు నీ గదిలో ఉన్నాడని నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ 120 మంది ఏక మనసుతో ఏక హృదయంతో ఏం చేసి మొదలు పెట్టారు తెలుసా? ఆ గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, కుటుంబం ప్రార్థన చేసేటప్పుడు 2 ఉండొచ్చు, లేక 3 ఉండొచ్చు, లేకపోతే 4 ఉండొచ్చు, పిల్లలందరూ కలిపి పిల్లలు ఉండొచ్చు. నేను ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి తెలుసా? అందరూ ఒక అంశం కొరకు ప్రార్థన చేస్తారు. అప్పులైనా, అది అనారోగ్యమైనా, అది సమస్య ఏదైనా మీ అందరూ ఏ మనసుతో చేయాలి? ఏక మనసుతో ప్రభావాన్ని తొలగించు ప్రభావాన్ని ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? 2 లేక 3 నా నామమున మీరు దేనిని బంధిస్తారో, ఎక్కడ బంధిస్తాడు దేవుడు? పరలోకంలో బంధిస్తాడు. అలా బంధిస్తాడు కాబట్టి మన ఇద్దరం కలిసి ఏకీపించడం కుదరదు. సాధారణ ఇప్పుడు కూడా కుటుంబ ప్రార్థన చేద్దామన్నప్పుడు భార్యాభర్తలు కానీ, భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు కానీ మోకరించడానికి ఆ మోకరించే టైంలోనే నేను బయటకు వెళ్ళొస్తాను కానీ నువ్వు భోజనం కొడుకో అని చెప్పి ఆ భర్త బయటకు వెళ్ళిపోతాను. ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన వెళ్దామని వెళ్ళొచ్చు కదా బయట. ఇప్పుడు వెళ్తాను ఏ గురించి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకునేటప్పుడు కొంతమంది గదిలో ప్రార్థన చేస్తారు, టీవీ పెట్టుకుంటారు. ప్రార్థన చేసుకునేటప్పుడు పిల్లలంటారు, అమ్మానారా మీరు ప్రార్థన చేసుకుని చదువుకోవాలి, చాలా మంచి మంచి చదువుకోలేదు. ఏదో పరీక్ష అన్ని మర్చిపోతారు. ఏకమనుకుందా? కుటుంబం అంతా ఒకే తాటి మీద ప్రార్థన ఉందా? కుటుంబం ప్రార్థన చేసేటప్పుడు భార్య ప్రార్థన భార్య, పిల్లల ప్రార్థన పిల్లలే, భర్త ప్రార్థన భర్తే కాదు. ఎన్ని పనులున్నా సాయంత్రం అయ్యేసరికి నువ్వు 7 పెట్టుకుంటావో, 8 గంటలు పెట్టుకుంటావో, 9 గంటలు పెట్టుకుంటావు, టైం పెట్టుకుని ఆ టయానికి కుటుంబంలో 2 3 4 మోకరించి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసి భూమి మీద మీరు వేటిని బంధిస్తారో దేవుడు పరలోకంలో వాటిని బంధిస్తాడు. ఒక పాముని ఒక కర్రతో కొట్టడం కన్నా 2 కర్రలతో కొట్టని గమనం చచ్చిపోతాడు. అలాగే ఇంట్లో ఒకళ్ళే పోరాటం కాదు. ఒకవేళ నీ భర్త మారలేదా పోరాడు పర్వాలేదు, నీ పిల్లల మారలేదా పోరాడు పర్వాలేదు. కానీ భర్త మారి పిల్లల మారి కూడా భర్త ఒక టైంలో ప్రార్థన, భార్య ఒక టైంలో ప్రార్థన, పిల్లలు ఒక టైంలో ప్రార్థన కాదు. కుటుంబం అంతా కలిపి ప్రార్థన చేయండి. ఆ కుటుంబంలో గొప్ప విజయాలను చూస్తారా? ఏదో ప్రార్థన సమస్య అనుకోవద్దు. వారి ఏక మనసుతో ఏక హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ఆ గదంతా ఏమైపోయిందో తెలుసా? పిల్లల పరిశుద్ధ ఆత్మ చేత నింపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గదంతా కూడా ఎలా నింపబడిందంటే పరిశుద్ధాత్మ చేత గదంతా కూడా నింపబడింది. పరిశుద్ధాత్మ చేత నింపబడితే ప్రయోజనం ఏంటంటే వారి మీద కన్నా పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వలె వచ్చి ఒక్కొక్కరి మీదకి ఒక్కొక్క జ్వాల వచ్చిందంటండి. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 120 మంది ఉన్నారు. 120 మందికి మీదకి ఎన్ని జ్వాలలు వచ్చినాయి?
120 జ్వాలలు వచ్చినాయి. దైవజనుడు అనేటువంటి రొనాల్డ్ బొత్తి అన్నదంట, దైవజనుడు అన్న మాకేంటి తెలుసా, ఎంత మంది ఉంటే అన్ని జ్వాలలు, అన్ని ఆత్మలు దేవుడు వారికి ఇస్తారు. ఏదో ఒకరికి ఒకటే కాదు. ఒకవేళ నీ గదిలో నలుగురు ఉంటే పరిశుద్ధాత్మ నలుగురిని తాకుతుంది. ఒకవేళ 10 మంది ఉంటే 10 మందిని తాకుతుంది. ఆరాధన చేస్తున్నప్పుడు కూడా ఆత్మతో సత్యముతో ఎందుకు ఆరాధన చేస్తామంటే పరిశుద్ధాత్మ ప్రతి వారిని తాకాలి. ఎందుకో తెలుసా, 120 మంది మీదకి అగ్ని దిగినాక వారు అగ్ని జ్వాలల చేత నింపబడి వారంట బైబిల్ గ్రంథంలో మనం చదివితే వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారంట. దేవుడు వారికి వాక్కు శక్తిని అనుగ్రహించడం కొలది ఎవరి భాష వారు మాట్లాడుతున్నారు. దేవదూతల భాషలతో వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, దేవుని అడిగేటప్పుడు నీ ఆత్మతో నింపబడినప్పుడు ఆ విధంగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే దేవుడు నీ పొందవలసిన ఆత్మ, నీ పొందవలసిన వరం, నీ పొందవలసిన అభిషేకాన్ని దేవుడు నీ ఆత్మ వరాలను నీకే ఇస్తారు. వాటి ఎక్కువ చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆరోగ్యం దగ్గర కూర్చోండి. ఆమె వదిలేసింది ఖాళీగా పోతాం కదా, మనకు ఒకడు వస్తున్నాడని వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి 120 మంది ఏకమనసుతో వారి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ దిగినప్పుడు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు జ్వాల దిగగా ఒక్కొక్కరు ప్రియులారా దేవుడు వారికి అనుగ్రహించిన వాక్శక్తిని బట్టి వారు ఏం చేస్తున్నారంటే అన్య భాషలు మాట్లాడుతూ, దేవదూతల భాషలు మాట్లాడుతూ దేవుని ఆరాధన చేస్తారు. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే మనకి ప్రయోజనం ఏంటండి? పరిశుద్ధాత్మ మనకు కావాలంటే బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కావాలి. ఎందుకో తెలుసా, రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. అంతేకాదు యేసయ్య అంటాడు, నేను వెళుతున్నాను, మీకు ఆదరణకర్తకు పరిశుద్ధాత్మని నేను మీ వద్దకు పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆత్మ వరాల గురించి చూద్దాం. చూడండి, పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్మలో ఎన్ని వరాలు ఉన్నాయంటే పిల్లలు అనేకమైన వరాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ కార్యసిద్ధి చేయవాడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఎందుకండి? అందరి ప్రయోజనం కొరకు. తర్వాత ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడదు. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును. దేవునికి స్తోత్రం. ఆత్మ వరాలలో ఉన్నటువంటి దేవుడిచ్చే వరాలు గుర్తుపెట్టుకో. బాగా చెప్తున్నప్పుడు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఈ అధ్యాయాన్ని చదువుకో. దేవుడు అసలు నీకు ఏ వరం ఇచ్చాడో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం పొందుకున్న వరం ఏంటి, దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటి, దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం మన దగ్గర ఏముందో మనకి తెలియాలి. అసలు నీ దగ్గర ఏదైనా ఆయుధం ఉందో లేదో తెలియకుండా యుద్ధానికి బయలుదేరుతుంది. ఏ ఆయుధం తీసుకెళ్తున్నా, ఏం చేస్తున్నావు? అసలు ఇన్ని సంవత్సరాలుగా చాలా మంది దేవుని దగ్గరికి వస్తారు, కానీ ఏ వరం పొందుకున్నా, ఏ వరం ఉందంటే ఏ వరం లేదనుకుంటా, ఏ వరం లేదని కూడా చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ చదువుకున్న మాత్రం మీరు చదివినట్లయితే కొందరికి ఆత్మ వలనంటే ఏ వరం ఇచ్చాడు దేవుడు? బుద్ధి వాక్యము. ఎవరికి స్తోత్రం. ఆత్మ వలన వీళ్ళు పొందుకున్న వరం ఏంటంటే బుద్ధి వాక్యము. సమయం వరకు వాళ్ళు ఏమనుకుంటారంటే